Can you guess where am I? I'm in Goa and this is the Goa vlog. Thought the praying would make it better, but I swear to God I'm just as lost as ever. Thought టు గోవా బస్ బుక్ చేసుకున్నాము. బస్ ఇప్పుడే దిగినాము లైక్ మధ్యాహ్నం 12 o'clockకి. బస్సు 10 o'clockకి స్టార్ట్ అయింది అండ్ హైదరాబాద్ లీవ్ అయ్యే లోపు 12 అలా అయింది అండ్ మేము గోవాకి 12 o'clockకి రీచ్ అయ్యాము. మధ్యలో మనకి కొంచెం ఘాట్ రోడ్ వస్తుంది, అక్కడ పడుకోవడం చాలా బెటర్ ఎందుకంటే కొంచెం అన్ఈజీగా ఉంటుంది కాబట్టి. బస్ దిగగానే మేము క్యాబ్ ఎక్కి అక్కడ మా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్స్ రెంట్ మాకు ఎక్కువ పడింది ఆ రోజు, ఎందుకంటే మేము సండే చెక్ ఇన్ చేసాము. సండే రేట్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, సో వీకెండ్స్లో రూమ్ రెంట్స్ హైయే ఉంటాయి. ప్రీ బుకింగ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. మేము మధ్యాహ్నం వెళ్ళాము కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్కి వెళ్ళిపోయాము. మా రూమ్కి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది బాగా బీచ్, సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బీచ్ దగ్గర చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి బీచ్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. సో మేము బ్రిటోస్ అనే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. బీచ్ దగ్గరే ఉంది రెస్టారెంట్. బీచ్ని చూస్తూ హ్యాపీగా మనం మీల్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఆర్డర్ చేసింది పెప్పర్ ప్రాన్స్ ఫ్రై. ద టేస్ట్ ఈస్ సో గుడ్. సో మార్నింగ్ బస్ దిగేసరికి మధ్యాహ్నం 12 అయింది కాబట్టి మేము ఏదైనా రైస్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి. ఈ ప్రాన్స్ ఫ్రైతో మనకి 2 సాసెస్ ఇచ్చాడు, 2 బాగున్నాయి. ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసాము. దీన్ని బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో నాకు అర్థం కావట్లేదు. వర్స్ట్ టేస్ట్, అసలు అది బిర్యానీ లాగానే లేదు. సో మేము లంచ్ చేసేసి ఇక్కడ బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది. నా చెప్పులు అయితే ఊరికే వాటర్లో కొట్టుకుపోతుంది. ఫస్ట్ టైం ఇలా ఆపేసాను, సెకండ్ టైం అయితే లోపలికి కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ బయటికి వచ్చింది. వాటర్ అయితే అంత చెత్త ఏం లేదు, క్లీన్గానే ఉంది ఇక్కడ. సో కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము నేను మా హస్బెండ్. నా ప్యాంట్ చూసారా ఎక్కడి దాకా తడిచిపోయిందో. సో మేము జర్నీ చేసి రావడం వల్ల మాకు కొంచెం అలసిపోయినట్టు ఉంది. కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం మేము. అండ్ మధ్యాహ్నం కాబట్టి కాసేపు అయ్యాక ఈవినింగ్ వద్దామని చెప్పేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము రూమ్స్కి వెళ్తుంటే మాకు బ్యాగ్ షాప్ ఒకటి కనిపించింది. ఈ లెదర్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ 2000 అని చెప్పారు. ఓకే అని సైడ్కి పెట్టేశాను. కానీ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనకి ఆఫీస్ వేర్ కూడా ఉన్నాయి ఇక్కడ. బీచ్ వేర్, ఆఫీస్ వేర్ ఏది కావాలంటే అది దొరుకుతున్నాయి. ఇక్కడైతే ఏం కొనలేదు ఇప్పటికే, ఫస్ట్ డేనే షాపింగ్ ఎందుకు అని. సో మా రూమ్ టెర్రస్ నుంచి ఇలా బీచ్ వ్యూ ఉందంటే ఒకసారి చూద్దామని వెళ్ళాను. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. సో సన్సెట్ టైంకి మేము బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తే ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. బాగా బీచ్లో చాలా క్రౌడ్ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ. బట్ జనాలను కాసేపు పక్కన పెడితే లుక్ ఎట్ ద సన్సెట్. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్ కదా. అండ్ బాగా బీచ్లో మనకి వాటర్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. సో మీకు వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే బాగా బీచ్లో చేయొచ్చు. ఇక్కడ చూసారా పురుగులు ఉన్నాయి మట్టిలో. సో మీరు బీచ్లోకి వెళ్తే జాగ్రత్త. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము జనాలు లేని ప్లేస్ చూసి కూర్చుందామని. బట్ ఎక్కడా ఖాళీ లేదు, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో.
అండ్ హ్యాపీగా ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. క్రౌడీ ఉన్నా ఇట్స్ గుడ్. బాగా బీచ్ అయితే చాలా బాగుంది. బాగా బీచ్ ఈజ్ అ వెరీ కమర్షియల్ ప్లేస్. సో ఇక్కడ కొంచెం జనాలు తక్కువ అనిపించి మేము ఇక్కడ పీస్ఫుల్గా కాసేపు కూర్చున్నాము సన్సెట్ చూసుకుంటూ. టైం అస్సలు తెలియలేదు. కొంచెం డార్క్ అవ్వగానే షాక్స్ బయట పెట్టి ఇంకా అందరు రెస్టారెంట్స్ వాళ్ళు ఇలా లైట్స్ ఆన్ చేసుకుంటారు. ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నాకు అన్నిటికన్నా ఈ డెకోర్ చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ కూర్చొని హ్యాపీగా మీ డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. సో మేము రూమ్కి వెళ్దామని ఇలా టీటోస్ లేన్ నుంచి వెళ్ళాము. ఇది చాలా ఫేమస్ లేన్. దిస్ లేన్ ఈజ్ ఫేమస్ ఫర్ రెస్టారెంట్స్, బార్స్, క్లబ్స్ అండ్ షాపింగ్. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ నైట్ లైఫ్. నాకు పర్సనల్గా ఇక్కడ సన్ గ్లాసెస్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. సో మేము 2 తీసుకున్నాము. ఇక్కడ మేము ఉంటున్న స్టే 1800 అంట. మాకు అది ప్రైజీ అనిపించింది. సో నెక్స్ట్ డే మేము వేరే రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ గెస్ట్ హౌస్ పేరు జాక్సన్స్ బీచ్ హౌస్. రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనకి ప్రతి రూమ్లో ఇలా మనకి ఫ్రిడ్జ్ అండ్ ఒక కబోర్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్ అయితే చిన్నగా అనిపించింది, బట్ ఫర్ 2 people ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ రూమ్ ఓన్లీ 1000 రూపీస్కి తీసుకున్నాం మేము. 1000 రూపీస్ ఈజ్ టోటలీ వర్త్ ఇట్ ఫర్ దిస్ రూమ్. బైక్ రెంట్స్ గురించి ఇంకా మాకు ఏమైనా వేరే డీటెయిల్స్ కావాలంటే స్టాఫ్ని అడిగితే చాలా ఫ్రెండ్లీగా ఆన్సర్ ఇచ్చింది. ఈ బైక్ రెంటల్ది నెంబర్ ఇస్తే అక్కడికి వెళ్ళాము. మా రూమ్ ముందున్న రెసార్ట్లోనే రెంట్ ఇస్తున్నారు. ఈ స్కూటీ మేము రెంట్కి తీసుకుంటున్నాము. పర్ డే 400 అంట. 9 to 9 ఇస్తారు మనకి. సో స్కూటీ తీసుకునే ముందు వాళ్ళ ముందే నేను ఇలా వీడియో తీశాను. ఏదైనా చిన్న స్క్రాచ్ వచ్చినా వాళ్ళు మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారంట. సో ముందే నేను ఇలా వీడియో తీసేసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఏమైనా డ్యామేజెస్ ఉంటే వాళ్ళకి ముందే చూపించేసాం మేము. వాళ్ళు మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారు. బైక్ రెంట్ తీసుకునేటప్పుడు ఏ ఆప్షన్ లేదు, మనం ఇవ్వాల్సిందే. రూమ్కి వెళ్ళి వాటర్ రైడ్స్ బుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము బాగా బీచ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ నేను మా హస్బెండ్ పారాసైలింగ్ అయితే కామన్. మనని అక్కడి దాకా ఒక బోట్లో తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక వేరే బోట్కి మనం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యాక మనకి ఇలా పారాసైలింగ్ చేపిస్తారు. మన బుకింగ్ అంతా ఫినిష్ అయ్యాక అక్కడికి వెళ్ళాక మీకు 300 పే చేస్తే డీప్ చేపిస్తాము అని అంటారు. లేకపోతే మనం తీసుకున్న ప్యాకేజ్కి వాళ్ళు 30 seconds మాత్రమే చేస్తారంట. నేను మా హస్బెండ్ అయితే నార్మల్గానే చేసాము, డీప్ ఏం చేయలేదు. ఇలా అయితే 30 seconds అంట. డీప్ అంటే 1 minute దాకా చేస్తారు. వాటర్లో డిప్ చేస్తూ మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు. అదేం అవసరం లేదని మేము నార్మలే చేసేసాము. ఇవన్నీ ముందే చెప్పలేదు వాళ్ళు. నేను ఇంకో రైడ్ కూడా చేశాను. సో మేము ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. బట్ మాకు కొంచెం స్కామ్ అయింది అనుకుంటా. ఇక్కడ ప్యాకేజ్లో టోటల్ 5 rides అని ఉంది. ఆ ప్యాకేజ్ 1200 అంట. దాంట్లో మనకి పారాసైలింగ్, జెట్ స్కీ అండ్ స్పీడ్ బోట్ ఉంటుంది. బనానా రైడ్ అండ్ ఇంకో రైడ్ ఒకటి ఫ్రీ అంట. సో టోటల్ 5 rides. ఆ 5 rides అనుకొని నేను 1200 పే చేశాను. మా హస్బెండ్ ఏమో పారాసైలింగ్ ఒకటే చేశారు. 600 or 800 ఛార్జ్ చేశారు వాళ్ళు. సో స్కామ్ ఎక్కడ అయిందంటే, మేము పారాసైలింగ్ చేయడానికి వెళ్తాం కదా బోట్లో, అది స్పీడ్ బోట్ అంట. అండ్ జెట్ స్కీ ఒకటి, పారాసైలింగ్ ఒకటి ఫినిష్ అయిపోయింది. ఇక్కడే 3 rides అయిపోయింది కదా. ఆ 2 free rides వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి చేయనీయలేదు. అండ్ ఇట్స్ ట్రూ, ఆ రోజు నిజంగానే వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి. అలా అని ఆ 2 rides ఎలాగో ఫ్రీ అని చెప్పేసి ఆ ప్యాకేజ్లో మాకు ఛార్జ్ ఏం తగ్గించలేదు. కానీ ప్యాకేజ్ తీసుకునేటప్పుడే వాళ్ళు మెన్షన్ చేశారు ఇలా ఉంటుంది, ఇప్పుడు ఫ్రీ రైడ్స్ చేయట్లేదు అని చెప్పేసి. ఎనీవేస్ మేము ప్యాకేజ్ తీసుకున్నాము. మా ఇద్దరికి టోటల్ 1800 అయింది. ఇక్కడ కాసేపు ఆడుకొని రూమ్కి వెళ్ళిపోయి టొమాటో రైస్ అండ్ ఒక మీల్ ఆర్డర్ చేసుకున్నాము జొమాటోలో. రైస్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ తినకపోతే కొంచెం అనీజీగా అయిపోతుంది. సో మేము ఒక మీల్ అయితే రైస్ పక్కాగా పెట్టుకుంటున్నాము. వీ స్టార్టెడ్ అవర్ వే టు సింక్వేరియం బీచ్. వేరే రూట్కి వచ్చేసాము. డైరెక్షన్ ఇక్కడే చూపించడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రూట్కి వచ్చేసాము.
అందుకే మేము రిటర్న్ వెళ్తున్నాము మళ్ళీ. ఇక్కడ ఒక బ్లూ బోర్డ్లో సింక్వేరియం బీచ్ అని ఇదే డైరెక్షన్లో చూపించడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాము. సింక్వేరియం బీచ్కి వెళ్ళాలంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి రైట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి పార్కింగ్ ఫీజ్ 30 or 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్కూటీ రెంట్కి తీసుకుంటే పార్కింగ్ ఫీజ్ పే చేసే చేయండి, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకండి. ఇది లోవర్ ఫోర్ట్ ఆఫ్ అగోడా అంట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ టైం కాబట్టి ఇక్కడ పిక్చర్స్ దిగడానికి చాలామంది వస్తున్నారు. సో మేము ఫోర్ట్ ఎండ్ దాకా వెళ్ళి ఏముందో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఐ డోంట్ నో, నాకే అనిపిస్తుందో లేదో, బట్ బాగా బీచ్ కన్నా నాకు సింక్వేరియం బీచ్ వాటర్ చాలా క్లీన్గా అనిపించాయి. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి మొత్తం మెస్సీ ఉండే. బట్ ఓ మై గాడ్, లుక్ అట్ దిస్. ఇక్కడ ఫోర్ట్ దగ్గర నిల్చొని ఈ వ్యూ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఐ రియలీ లవ్డ్ ఇట్. అక్కడ చూసారా, అది యాక్చువల్ అగోడా ఫోర్ట్ అనుకుంటా, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు బికాజ్ మాకు ఇక్కడ నచ్చి మేము ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసాము. అలలు ఫోర్ట్కి తాకి పైన దాకా వస్తున్నాయి వాటర్. ఇక్కడ వస్తాయి చూడండి. దేర్ యు గో. ఇక్కడ నుంచి సన్సెట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి మేము బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ అయితే నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది కంపేర్ టు బాగా బీచ్. బాగా బీచ్లో ఉన్నంత ఇసుక లేదు, మనం పీస్ఫుల్గా నడవచ్చు, చెప్పులు వేసుకొని కూడా నడవచ్చు. బాగా బీచ్లో అయితే నడవడానికే రాలేదు, చెప్పులు వేసుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు. సో ఇక్కడ ఈజీగా నడవగలుగుతున్నా. ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ ఉంది చూడండి. పక్కనే ఫోర్ట్ ఉండి వెనక ఈ కోకోనట్ ట్రీస్ ఉండడమే ఈ బీచ్ బ్యూటీ. ఇది బాగా బీచ్ అంత కమర్షియల్ బీచ్ లాగా అనిపించలేదు. ఇక్కడ ఎక్కువ షాక్ రెస్టారెంట్స్ లేవు. హ్యాపీగా యూ కెన్ స్పెండ్ యువర్ పీస్ఫుల్ టైమ్ హియర్. ఇంకా నాకు ఈ బీచ్ నచ్చి ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసాము. ఈరోజే అగోడా ఫోర్ట్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించలేదు. సో కంప్లీట్ ఈవినింగ్ మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. కాసేపు ఆడుకున్నాము, కాసేపు వాక్ చేసాము. ఐ ఫెల్ట్ సో పీస్ఫుల్ ఇన్ దిస్ బీచ్. గెటింగ్ గుడ్ క్వాలిటీ టైం దేర్. కానీ ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపించింది ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో మేము ఉండి వచ్చామా, అండ్ ఐఎమ్ మిస్సింగ్ దీస్ ప్లేసెస్. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐ వాజ్ ఇన్ అ డ్రీమ్. నిన్న మేము రైడ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిండే వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి, మాకే భయం వేస్తుందని. నిజంగానే వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి. దట్స్ నాట్ దేర్ ఫాల్ట్. వేవ్స్ నార్మల్ ఉండుంటే మాకు రైడ్స్ చేపించే వాళ్ళేమో. ఇక్కడ ఎక్కువ రైడ్స్ లేవు అండ్ ఇట్స్ నాట్ దట్ కమర్షియల్ యాజ్ బాగా. ఇక్కడ జనాలు ఎంత తక్కువ ఉన్నారో మీరే చూడండి. మీకోసం నేను వేవ్ సౌండ్ కూడా రికార్డ్ చేశాను. సైడ్ నుంచి ఏ సౌండ్స్ రావు, ఎంజాయ్ చేయండి.
ఆ రోజే వాటరైజ్ చేయడం వల్ల నేను మళ్ళీ వాటర్లో తడవద్దనే ఉద్దేశంతోనే వెళ్ళాను. బట్ ఐ కుడెంట్ రెసిస్ట్ అండ్ మళ్ళీ కాస్త తడిచిపోయాను. ఆ అమ్మాయి ఇంకా బాబు చూసారా ఎంత లోనికి వెళ్ళారో. నాకైతే వాళ్ళని చూస్తుంటే యాంగ్జైటీ వస్తుంది. చూస్తూనే ఉండండి వేవ్స్ వాళ్ళని ఎంత ముందుకి తోసేస్తుందో. ఇక్కడ చూడండి వేవ్స్ వల్ల వాళ్ళు ఇంత ముందుకి వచ్చేసారు. ఇంతకు ముందుకు ఎంత చిన్నగా కనిపించారో ఇప్పుడు చూడండి ఎంత ముందుకు వచ్చేసారు వాళ్ళు. మా రూమ్ క్యాలింగేట్లో ఉంది. సో మేము సింక్వేరియం బీచ్ నుంచి క్యాలింగేట్కి వచ్చే దారిలో మాకు ఈ లెదర్ బ్యాగ్ షాప్ కనిపించింది. 2000కి అయితే అస్సలు తగ్గట్లేదు. రేట్లు అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు, కానీ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాగ్ 2500 600 అలా చెప్పారు. ఎంత బార్గెన్ చేసినా 2000కి అస్సలు దిగట్లేదు. ఇక్కడ అదే షాప్లో కొన్ని చెప్పులు కూడా ఉన్నాయి. 1500 1600లో కావాలంటే మీకు ఈ బ్యాగ్స్ వస్తాయని చెప్తున్నారు. అంత చిన్న బ్యాగ్స్కి 1600 పెట్టాలనిపించలేదు. ఇది కూడా 2600 అలాగే చెప్తున్నారు. 2000కి ఇస్తామంటున్నారు కానీ నాకు అంత పెట్టాలనిపించలేదు. సో నెక్స్ట్ షాప్కి మేము వెళ్ళాము. ఇక్కడ బ్యాగ్సే కాకుండా జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ బోహో బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ అయితే 2000 అబవే ఉంది. ఇక్కడ ఇలా వుడెన్ క్లచెస్ కూడా ఉన్నాయి. వాచ్ సెకండ్ పార్ట్ ఫర్ 3rd and 4th day.